బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. చైనా దురాక్రమణలకు తగ్గేదేలే అంటున్నారు సరిహద్దులోని భారత సంచార జాతుల ప్రజలు. ఎల్ఏసీ వద్ద వీరంతా చైనా సైనికులను ఎదుర్కొన్న తీరు ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతోందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదే సమయంలో సరిహద్దులో డ్రాగన్ సైనికుల చొరబాట్లు సైతం చర్చనీయాంశమవుతున్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికుల నుంచి వచ్చిన అభ్యంతరాన్ని లెక్క చేయకుండా భారత గొర్రెల కాపురులు ధైర్యాన్ని ప్రదర్శించారు. జూన్ 2020 నాటి గాల్వాన్ ఘర్షణ తర్వాత స్థానిక గొర్రెల కాపురులు ఈ ప్రాంతంలో పెంపుడు జంతువులను మేపడం మానేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలతో వాదిస్తూ తాము భారత భూభాగంలో ఉన్నామని చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత 3 ఏళ్లుగా తూర్పు లదాఖ్లోని కాపురులు ఎల్ఏఎస్ వద్ద పలు ప్రాంతాలకు తమ పశువులను మీదకు తీసుకెళ్లడం లేదు. ఎల్ఏసీ అనేది భారత్ చైనా భూభాగాలను వేరు చేసే ఒక సరిహద్దు రేఖ. భిన్నమైన అవగాహనలు ఇరుపక్షాల సైన్యాల మధ్య వివాదాలకు దారితీశాయి. కొన్ని సందర్భాల్లో హింసాత్మక ఘర్షణలకు కారణమవుతుంది. తాజాగా సరిహద్దుల్లో స్థానిక గొర్రెల కాపర్ల ధైర్యాన్ని భారత సైన్యం మద్దతును ప్రశంసిస్తూ సోషల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ట్విట్టర్లో వీడియోను షేర్ చేశారు. తూర్పు లదాఖ్ సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం ప్యూరీ కార్ప్స్ ద్వారా పాంగాంగ్ ఉత్తర ఒడ్డున ఉన్న సాంప్రదాయ మేత మైదానాల్లో తమ హక్కులను సాధించుకోవడానికి సంచార జాతులకు అనుకూలమైన వాతావరణం చూడడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇంతటి బలమైన పౌర సైనిక సంబంధాలు సరిహద్దు ప్రాంత జనాభా ప్రయోజనాలను పరిరక్షించినందుకు భారత సైన్యానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానంటూ కొంచోక్ స్టాంజిన్ ట్వీట్ చేశారు. జనవరి ప్రారంభంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. 3 చైనా సైనిక వాహనాలు, అనేక మంది సైనికులు అక్కడ ఉండడం వీడియోలో కనిపిస్తోంది. వాహనాలు అలారం మోగిస్తూ గొర్రెల కాపురులను వెళ్లిపోవాలని సూచిస్తున్నాయి. కానీ వారు తమ మైదానంలో నిలబడి పిఎల్ఏ దళాలతో వాదించడం, గొర్రెల కాపురులు తాము భారత భూభాగంలో మేపుతున్నామని చెప్పడం, 1-2 సందర్భాలలో వాగ్వాదం మొదలైనప్పుడు కొందరు గొర్రెల కాపురులు రాళ్లు తీయడం వీడియోలో కనిపిస్తోంది. కానీ వీడియోలో హింస చెలరేగినట్లు కనిపించలేదు. వీడియోలో కనిపిస్తున్న చైనా సైనికులు ఆయుధాలు ధరించలేదు. భారత బలగాల మద్దతు కారణంగా గొర్రెల కాపురులు చైనా దళాలను ధైర్యంగా ఎదుర్కోగలిగారని సుషుల్ కౌన్సిలర్ కొంచోక్ అన్నారు. అయితే 2020లో గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగాక ఇక్కడికి గొర్రెల కాపురులు రావడమే మానేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లారు. అయితే వెళ్లిన కాసేపటికే చైనా సైనికులు వచ్చి గొడవకు దిగారు. వాళ్ళు ఎంత బెదిరించినా గొర్రెల కాపురులు బెదరలేదు. ఇది మానేలా అని గట్టిగా వాదించారు. గత 3 ఏళ్లుగా ఈ ప్రాంతంలో తూర్పు లదాఖ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే కొన్నేళ్ల పాటు అటుగా వెళ్లలేదు గొర్రెల కాపురులు. ఈసారి మాత్రం ధైర్యం చేసి వెళ్లడమే కాకుండా చైనా సైనికులు ఆగడాలను ప్రతిఘటించారు. తూర్పు లదాఖ్ లో ఇలా స్థానికులు వాళ్ల హక్కుల కోసం వాళ్లు గట్టిగా పోరాడుతున్నారు. పాంగాంగ్ సరస్సు తీరంలో గొర్రెలను కాసేందుకు వచ్చి ఇది మానేలా అని గట్టిగా చెప్పారు. ప్రజలంతా ఇంత ఆత్మవిశ్వాసం ఇచ్చినందుకు, వాళ్లతో సన్నిహితంగా మెలుగుతున్నందుకు ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు. సరిహద్దు ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. భారత్ చైనా వాస్తవ నియంత్రణ రేఖ వద్ద గత కొన్నేళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో దాదాపు 4 ఏళ్లుగా చైనాతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీటిని తగ్గించడానికి పలు దఫాలుగా సైనిక అధికారుల స్థాయి చర్చలు, దౌత్యపర సంప్రదింపులు జరిగాయి. అయినా ఇంకా కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో ఇరు దేశాలు తమ సైనికులను అలాగే కొనసాగిస్తున్నాయి. ఎల్ఏసీ అనేది భారత్ చైనా భూభాగాలను వేరు చేసే ఒక సరిహద్దు రేఖ. కానీ సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడం కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు దారితీస్తోంది. తూర్పు లదాఖ్ సరిహద్దు ప్రాంతంలో పాంగాంగ్ నదికి ఉత్తర ఒడ్డున ఉన్న సంప్రదాయ పచ్చిక మైదానాల్లో పశువులను మేపుకునే విషయంలో సంచార జాతులకు భారత సైన్యానికి చెందిన ఫైర్ ప్యూరీ కార్ప్స్ అండగా నిలిచింది. భారత భూభాగంలో దేశానికి చెందిన సంచార జాతుల ప్రజలు పశువులను మేపకుండా పిఎల్ఏ అడ్డుకుంటోంది. గొర్రెల కాపురులకు చైనా సైనికులు సమస్యలు కలగజేసినప్పుడు మన బలగాలు ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లదాఖ్ సంచార జాతుల ప్రజలు చైనా సైనికులను ధైర్యంగా ఎదుర్కోగలిగారని ఆయన పేర్కొన్నారు. లదాఖ్లో చైనా సైన్య చొరబాట్లు పెరుగుతుండటంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ వీడియోలో ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం భారత్ భద్రతను పెంచింది.